హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 6th ఎపిసోడ్. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువలా ఉందే అని నవ్వింది మిథున. మిథున నవ్వుని చూసి మెస్మరైజ్ అవుతూ మీ నుండి నీ అని ఏకవచనంలోకి వచ్చేస్తూ నీ నవ్వు సూపర్, ఆసం అంటూ ఉబ్బేశాడు. థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంట్ అని సిగ్గు నటించి ఆశా మీ గర్ల్ ఫ్రెండా, మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగింది. పక్కున నవ్వి వాట్, ఆ బిచ్ నేను పెళ్లి చేసుకోవటమా, నో వే అంటూ హీనంగా మాట్లాడాడు ప్రవీణ్. అదేంటి, తను చాలా ఇన్నోసెంట్ అని చెప్పారు మా అత్తయ్య అంది అమాయకంగా. మీ అత్తగారి మైండ్ దొబ్బిందేమో, అందుకే ఆ బిచ్ ఇన్నోసెంట్లా కనిపించి ఉండాలి అని నవ్వి క్రూయల్ లేడీ అటు చూడు ఎలా జై మీద ఇద్దరూ పడుతున్నారో అని చూపించి మిథున చూపుల్ని డైవర్ట్ చేశాడు. తను తాగే ఆరెంజ్ జ్యూస్లో డ్రగ్ మిక్స్ చేసేసి ఎంత కరువుతో ఉన్నారో ఇద్దరు. ఐ హేట్ దిస్ బిహేవియర్, ఏదో జై కోసం వస్తానంతే నేను అంటూ కటింగ్లు ఇచ్చాడు ప్రవీణ్. ఓ అవునా, నైస్ అంటూ డ్రింక్ తీసుకోండి అంటూ తనే సర్వ్ చేసింది మిథున. మోనాతో డ్యాన్స్ చేస్తున్నాడు కానీ ఒక లుక్ మిథున మీదే ఉంచుతున్నాడు జై. జై ఏంటి జోష్ లేదు ఈరోజు నీలో అంటూ ఫేస్ తన వైపు తిప్పుకొని ఆమెను క్యాబ్లో ఇంటికి పంపేయి, మనం గెస్ట్ హౌస్కి వెళదాం అంటూ తమకంగా తడుముతూ అంది మోనా. నడుము చుట్టూ చేతిని వేసి మీదకు లాక్కుని నైట్ది సరిపోలేదా అంటూ కళ్ళెగరేశాడు. నువ్వు డే నైట్ నాతో ఉన్నా నాకు చాలదురా అంటూ రొమాంటిక్గా చూపుల వల వేసింది. పదమరీ వేడి ఆవిర్లు వచ్చేస్తున్నాయి, తీర్చేసుకుందాం అంటూ అందరినీ తప్పించుకొని మోనాని సైడ్ చేసుకుని లాక్కుపోయాడు జై. వాళ్ళు వెళ్లటం ఒక కంట మిథున చూస్తూనే ఉంది. మనసులో బాధ సుడులు తిరుగుతున్నా అది మొహం మీద కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ కామ్గా ఉంది. లొడలొడా వాగుతూ తాగుతూ మిథున నువ్వు జ్యూస్ తాగు అంటూ బలవంతంగా చేతిలో పెట్టాడు. ప్రవీణ్ వాగుడికి ఇరిటేట్ అవుతూ నేను తాగుతా అంటూ నోట్ దగ్గర పెట్టుకొని మా హస్బెండ్ లేరేంటి అంటూ డయాస్ మీదకు చూపించింది కావాలనే. ప్రవీణ్ తల తిప్పగానే పక్కనే ఉన్న వాజులో జ్యూస్ మొత్తం వంపేసి లాస్ట్ ఒక్క చుక్కని గ్లాసు ఎత్తి తాగినట్టు నోట్లో వంపుకుంది మిథున. డ్యాన్స్ చేస్తూనే మిథునను చూస్తున్న ఆశ గ్లాసు ఎత్తడం చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ యువర్ ఫినిష్ జై, లైఫ్ నుండి నిన్ను డిలీట్ చేసేస్తున్న మిస్ సంస్కారం అని కిందకి దిగి వచ్చింది. కాసేపటికి మత్తు ఎక్కినట్లు తల విదిలించి నాకు తల తిరుగుతున్నట్లు ఉంది ప్రవీణ్ గారు అంటూ మత్తెక్కితే ఎలా మాట్లాడతారో అలా ముద్దుగా మాట్లాడుతూ పైకి లేచి నేను మా ఆయన్ని వెతుక్కొని తీసుకొస్తా, పాపం ఈ మందలో ఎక్కడ తప్పిపోయారో అంటూ ఊగుతూ తడబడే అడుగులతో జై వెళ్ళిన వైపు వెళ్ళింది మిథున. వెనకే నిలబడిన ఆశ క్రూరంగా నవ్వుతూ వెళ్ళవే, ఈ నైట్ నువ్వు ఫుల్ మీల్స్ అవుతావు అని. రే వెళ్ళరా, అది అటు పోతుంది అంటూ మత్తులో జోగుతున్న ప్రవీణ్ వీపు మీద చరిచింది. ఆ దెబ్బకు ఎక్కిన మత్తు దిగి ఏయ్ అలా కొడతావే అంటూ అరిచాడు. షటప్, నేనేం చెప్పాను అని అరిచి నువ్వు తాగి ఊగుతావే, మత్తు ఎక్కిన మిథున అటు పోయింది చూద్దాంరా అంటూ తొందర పెట్టింది. వాట్ అంటూ అరిచి ఎటు వెళ్ళింది పదా చూద్దాం అన్నాడు. మిథున రూమ్స్ వైపు వెళుతుంటే అక్కడ కొన్ని జంటలు మూతులు కొరికేసుకుంటూ ఒకరిని ఒకరు తడిమేసుకుంటూ చాలా దారుణంగా ఉన్నారు. అదంతా చూసి ఒళ్ళు జలదరించి వెనక్కి రాబోయింది. డోర్ సరిగ్గా వేసుకొని జై వాళ్ళు ఫుల్ రొమాన్స్ మూడ్లో ఉండి చుట్టూ ఏం జరిగేది కూడా గమనించే స్థితిలో లేరు. వాళ్ళ లైవ్ రొమాన్స్ చూసింది మిథున. జై కింద ఉంటే మోనా పైన ఉండి చేస్తోంది. వేసుకున్న మినీ స్కర్ట్ కింద పడి ఉంది, పైన ఓన్లీ ఇన్నర్వేర్ ఉంది. జుగుప్స కలిగి వెనక్కి తిరిగి 4 అడుగులు వేసేసరికి ప్రవీణ్ వచ్చేశాడు. అది చూసిన ఆశ అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. మధ్యలో ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ విష్ చేస్తే వాడితో మాట్లాడుతూ వెళ్ళింది. ఏ మిథున అంటూ చేయి పట్టుకుని ఇలా ఒంటరిగా రాకూడదు అంటూ మీదకి లాక్కోబోయాడు. ఒక్క విసిరి విసిరి మా ఆయన తప్పిపోయాడు, నేను వెతుకుతున్న నువ్వు తప్పుకో అంటూ కావాలనే ఊగింది మిథున. మీ ఆయన కావాలా బుజ్జికొండ అంటూ బుగ్గలు వత్తుతూ నేను చూపిస్తారా అన్నాడు. కళ్ళని మెరిపిస్తే మా ఆయన నీకు తెలుసా అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఓ తెలుసు రా అంటూ ఆమె అందాలను ఆశగా చూస్తూ తాకాలని చేతులు మీదకు తెస్తూ వాలికి లాక్ చేసి నేను చెప్పినట్లు వింటే మీ ఆయన దగ్గరకు తీసుకెళ్తా అన్నాడు. ప్రవీణ్ మాటలకు కిలకిలా నవ్వేస్తూ ఏం చేయాలి అంటూ ముద్దుగా అడిగింది. డ్రగ్ బాగానే వర్క్ చేస్తుంది అని సంబరపడుతూ ఫస్ట్ నన్ను కిస్ చేయాలి, నేను వీటితో ఆడుకుంటా అని ఎద ఎత్తుల్ని చూసి నాలుగు తడుపుకుంటూ నువ్వు నీ చేతులు ఇలా వేయాలి అంటూ మెడ చుట్టూ చేతులు వేయించుకున్నాడు. ఇంకేం చేయాలరా అని రౌద్రంగా అడిగి ప్రవీణ్ తేరుకునేలోపే మోకాలెత్తి కరెక్ట్గా సెంటర్ పాయింట్లోకి కిక్కిచ్చి వాడి పర్సనల్ పార్ట్ని చితక్కొట్టింది. భూగోళం బద్దలైన ఫీలింగ్ కలిగి ఆ అంటూ చేత్తో ఇన్నర్ పార్ట్ పట్టుకొని కింద కూలబడ్డాడు.
ప్రవీణ్ జుట్టు పట్టుకొని, నెల్లూరి ఆడబిడ్డనరా, నన్నే టచ్ చేస్తావురా నా కొడకా, తేడా వస్తే తోలు ఒలిచేస్తా అని అంటూ తలని గోడకేసి దబీదబీమని బాధేసింది మిథున. వాడు అరవడానికి కూడా నోరు రాక అలాగే కుక్కలా మూలిగాడు కిందపడి. ప్రవీణ్ మొహం మీద తూ అని ఉమ్మి, చీ ఏం బ్రతుకులరా మీవి, వావి వరస లేని పందుల కంటే హీనంగా పొరులుతున్నారు అంటూ ఈసడిస్తూ అక్కడి నుండి వెళ్ళింది. కోపం ఉక్రోషం తన్నుకు వచ్చి ఎలా బయటకు వచ్చిందో తనకే తెలియలేదు మిథునకి. ఆవేశంలో బయటకైతే వచ్చింది, కానీ ఇంటికి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు. ఆ టైంలో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉండవు. ఎలా అనుకుంటూ చూస్తుండగానే ఒక ఆటో వస్తూ కనిపించింది. కాలేజ్ డేస్లో తన మేడం చెప్పినవి ఒక్క క్షణం అలా మైండ్లోకి తెచ్చుకొని లాంగ్ బ్రీత్ తీసుకుంటూ మైండ్లో ప్లాన్ వేసుకుంటూ చెయ్యి ఊపుతూ ఆటోని ఆపింది. బాగా పండిన జామ పండులా ఉన్న అమ్మాయిని చూడగానే ఆటోవాలాకి ఒంట్లో నరాలు జివ్వున లాగి పెదవులు చప్పరిస్తూ ఆటో బ్రేక్ వేశాడు. ముందుకు వంగి, భయ్యా అడ్రస్ చెప్పి వస్తావా అని అడిగింది. మిథున భయ్యా అనటం మింగుడు పడక, ఆ తొక్కలే, పిలిస్తే నిజంగా అన్నయ్యని అయిపోతానా అనుకుని పాన్ నమిలి గారపట్టిన పారపళ్ళని బయటపెట్టి ఇకిలిస్తూ, వస్తాను మేడం అన్నాడు. ఓకే అని ఆటో ఎక్కాక ఫోన్ చెవిదేర పెట్టుకుని, అన్నయ్య లైన్లో ఉన్నావా, నేను ఆటో ఎక్కా, నెంబరు అంటూ చెప్పి, మీ పోలీసులు పెట్రోలింగ్కి వస్తే ఈ నెంబర్ చెప్పు అన్నంటూ కవరింగులు ఇస్తూ, అవతల ఏదో చెప్తే ఊకొట్టినట్టు ఊకొడుతూనే, సరే త్వరగానే వస్తాను, నువ్వు ఏసీపీ అయితే ఆటో గాల్లో ఎగరదు కదా, రోడ్డు మీద నడవాలి, పెద్దమ్మని కంగారు పడొద్దు అంటూ పంపు కొట్టి ఫోన్ కట్ చేసింది మిథున. ఏసీపీ చెల్లెలు అనగానే గంపెడు ఆశలు పెట్టుకుని ఊరిపోయిన ఆటోవాలాకి వెన్ను నుండి జలపుట్టి చేతులు షివరవుతూ మైండ్కి బుద్ధి చెప్పి ఒళ్ళు స్వాధీనంలోకి తెచ్చుకొని ఎంతో జాగ్రత్తగా తీసుకువచ్చాడు. పొంగుకు వచ్చే దుఃఖాన్ని బలవంతంగా అదిమేసి రాయిలా కూర్చుంది మిథున. గేటు ముందు ఆటో ఆపి, మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అని అన్నాడు ఆటో డ్రైవర్ విధేయత చూపిస్తూ. అని కిందకి దిగి 2 పచ్చనోట్లు ఇచ్చింది. మేడం ఇంత వద్దు అని భయంగా చూశాడు. ఈ టైంలో ఇంత జాగ్రత్తగా తీసుకువచ్చావు, తీసుకో అని నవ్వి వెళ్తూ, థ్యాంక్ యూ భయ్యా అని గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది మిథున. మోనాతో సరస్సల్లాపాలు ముగించుకొని వచ్చాడు జై. అక్కడ తమ బ్యాచ్తో పాటు మిథున కూడా కనిపించక టెన్షన్ పడుతూ వెనకే వచ్చిన మోనాని, ఏయ్ వీళ్ళేరి, మిథున లేదు అని అడిగాడు. ఏమో జై, నాకేం తెలుసు, నేను నీతోనే ఉన్నాను కదా, మన వాళ్ళు ఎవరితో రూమ్ షేర్ చేసుకోవడానికి వెళ్ళుంటుందిలే నీ వైఫ్, మనకు కావాల్సింది కూడా అదే కదా అంది నిర్లక్ష్యంగా. బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టకటక ఎత్తేసి బ్రౌన్ షుగర్ వేలి మీద వేసుకుని ముక్కుతో గాఢంగా స్మెల్ పీల్చింది. షట్ యువర్ మౌత్ అని కోపంగా అరిచి చుట్టూ వెతుకుతూ వెళ్ళాడు జై. అదేమీ కేర్ చేయకుండా డ్రింక్ తాగుతూ అక్కడే కూర్చుంది మోనా. ఓల్డ్ బాయ్ ఫ్రెండ్స్తో రొమాన్స్ చేసి తాపీగా వచ్చింది ఆశ. ఏ ఆశ, మిగతా వాళ్ళు ఏరి, మిథున మీతో ఉందా అని కంగారుగా అడిగాడు జై. ఇన్నర్లో క్రూయల్గా నవ్వుకుంటూ పైకి, ఏమో జై నేను చూడలేదు అంటూ అమాయకంగా చెప్పింది ఆశ. ఛా అంటూ వేళ్లు తలలో పెట్టుకుని లాక్కుంటూ ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అని ఇరిటేట్ అయ్యాడు. ఇంతకుముందు ప్రవీణ్తో ఉంది, ఒకవేళ వాళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్ళారేమో అని. పర్వాలేదు జై, నీ వైఫ్ కూడా చాలా స్పీడ్గా ఉంది అంటూ వెకిలిగా నవ్వింది. షట్ యువర్ మౌత్, తన కోసం వాగితే చంపేస్తా అంటూ రూమ్ వైపు పరుగు తీశాడు. అబ్బో, ఆ లో క్లాస్ దానికోసం బాగానే పరుగులు తీస్తున్నావురా అని వ్యంగ్యంగా నవ్వుతూ వెనకే వెళ్ళింది ప్రవీణ్కి పగిలిపోయిందని తెలియక. వాడితో మిథున ఉందని అది జై చూస్తే అతని రియాక్షన్ చూడాలనే ఆతృత ఎక్కువై వెళ్ళింది. బోడిమొహంది, తెల్లమొహం వేసుకుంటుందని తెలియదు పాపం. ప్రవీణ్ హెల్ప్ చేసేవాళ్ళు లేక అక్కడే గోరవాడిన పడి ఉన్నాడు. కుక్కపిల్లలా మునగ తీసుకుని పడి ఉన్న ప్రవీణ్ని చూసి జై పిచ్చ షాక్ అయితే ఆశాకి ఏకం ఫ్యూజులే ఎగిరిపోయాయి. ఏ ప్రవీణ్ అని లేపి, మిథున ఏదిరా అని అడిగాడు. ఏమో అంటూ తలవాల్చేశాడు జై. ఆశా చూసుకో అని చెప్పి బయటకు పరుగు తీశాడు జై. గేటు దాటాక కన్నీళ్లు ధారలా కారిపోతుండగా పరుగున సరాసరి సుభద్రమ్మ బామరూంలోకి వెళ్ళి వెక్కుతూ అమ్మమ్మ అంటూ పిలిచింది. అప్పుడే నడుంవాల్చిన పెద్దావిడ మిథున ఏడవటం చూసి కంగారు పడుతూ లేచి, ఏమైందమ్మా అంటూ ప్రశ్నించింది. అమ్మమ్మ అంటూ ఆవిడ్ని చుట్టేసి బోరుని ఏడ్చేసింది మిథున. గట్టిగా పట్టుకొని, అయ్యో తల్లి ఏమైందో చెప్పమ్మా, నాకు గుండె దడగా ఉంది అంటూ వెన్ను నిమిరింది. ఏడవటం వల్ల ముక్కు మొహం అంతా రెడ్గా మారిపోయి అక్కడక్కడ చంటి బిడ్డలా వెక్కిళ్ళు పెడుతూ జై ఆమెతో రొమాన్స్ చేస్తున్నారు అని చెప్పింది మిథున. కోపంతో ఊగిపోతూ, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని అడిగింది పెద్దావిడ. తాము కారు ఎక్కింది మొదలు ఏం జరిగిందో అంతా అక్షరం అక్షరం పొల్లిపోకుండా చెప్పింది మిథున. జై నీకు తిప్పలు తప్పవులే, ఇంక చూసుకో బామ్మ మనవరాల చేతిలో. పెద్దావిడ బాధతో గుటకలు మింగుతూ, జై నువ్వు మరీ ఇంత హీనంగా ప్రవర్తిస్తావని నేను ఊహించలేదు.
భార్య, పైగా ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి నీ సుఖం కోసం అర్రులు చేస్తావా? నీకు బాధ్యత లేదు అనుకున్నా. మనుషులన్నా బంధం అన్నా కూడా విలువ లేదని ఇప్పుడే తెలిసింది. నిన్ను తక్కువగా అంచనా వేశాను. ఇక నుండి ఈ నాని ప్రేమ నీకు అనవసరం అనుకుంది. కోపం, బాధ రెండూ ఒకేసారి దాడి చేశాయి ఆమె మీద. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలాగే బెడ్ మీద ఒరిగిపోయి నిద్రలోకి జారిపోయింది మిథున. ఆమెను సరిగ్గా పడుకోబెట్టి తల నిమురుతూ, నా స్వార్థం కోసం నిన్ను బలి చేశానని మొదటిసారి పశ్చాత్తాపపడుతున్నాను మిథున, నన్ను మన్నించమ్మా అని బాధపడింది సుభద్ర. జై టెన్షన్ క్షణక్షణానికి పెరిగిపోతుంటే బయటకు పరుగు తీశాడు. అప్పటికే చాలా కార్లు వెళ్ళిపోయాయి. మిథున మిథున అంటూ గట్టిగా అరుస్తూ తిరుగుతున్నాడు. జై కంగారుగా వెతకటం చూసిన అక్కడ సెక్యూరిటీ చూసి, సార్ ఏమైంది అని అడిగాడు. జై బ్యాచ్ అంతా ఎప్పటినుంచో వాళ్ళకి పరిచయమే. మై వైఫ్ మిస్ అయింది, మీరు కానీ చూసారా అని అడిగాడు. మీ వైఫ్ పబ్కి వచ్చారా అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వాడు. వాళ్ళ చండాలమైన ఎక్స్ప్రెషన్ ఎక్కడో కాలి, ఏయ్ ఈరోజు ఫ్రెండ్స్ పార్టీ ఇస్తే వచ్చాం అంటూ విసుగ్గా చెప్పాడు జై. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.